ఈరోజు తులారాశి వారికి విద్యార్థులకి ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయడంలో మీ టీచర్స్ నుంచి మీకు పూర్తి సహకారం అందుతుంది. ఉద్యోగాల్లో మీ మాటకి చాలా అందరూ కట్టుబడి ఉండాలని చెప్పొచ్చు. ప్రశంసలు దొక్కుతాయి. ఉద్యోగాల్లో స్థిరత్వం కూడా వస్తుంది. వ్యాపారస్తులకి ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకుంటారు. బాధ్యతగా వ్యాపారం చేస్తారు. స్త్రీలు మీలో దాగి ఉన్నటువంటి కళాత్మక నైపుణ్యం బయటకు వస్తుంది. కొత్త విద్యలు నేర్చుకోగలుగుతారు. ఇతర దేశాల్లో ఉండే వారికి స్వదేశంలో ఉన్న మీ తల్లిదండ్రులకి సంబంధించినటువంటి ఆరోగ్యం మెరుగుపడడం మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఆర్థిక లాభాన్ని కూడా పొందుతారు. వృధా ఖర్చులు తగ్గించుకోవడం వల్ల మీ చేతిలో డబ్బులు మిగులుతాయి. అప్పులు తీరతాయి. కొత్త అప్పులు పడతాయి. మీకు ఇష్టమైన వాళ్ళతో చేసే విహారయాత్రలు, తీర్థయాత్రలు మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తాయి. ఇంట్లో శుభకార్యానికి సంబంధించినటువంటి బంగారు నగలు కొనడం కానీ, ఇంట్లో పూజలు చేయడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది. ఈరోజు మీ సహనం వల్ల ఒక పెద్ద గొడవ తగ్గుతుందని చెప్పచ్చు. ఈరోజు బాగా నిద్రపోవడం వల్ల, ఆహార అలవాట్లలో మార్పు తీసుకురావడం వల్ల, వ్యాయామం చేయడం వల్ల మీ అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ప్రేమ వివాహం కానీ లేదా రెండో పెళ్లి ప్రయత్నాలు కానీ చేసేవారికి ఈరోజు ఒక మంచి సంబంధం కుదురుతుందని చెప్పచ్చు. ప్రేమించిన వాళ్ళతో పెళ్ళి అవుతుంది. భార్యాభర్తలు ఒకరినొకరు కళ్ళతో అర్థం చేసుకుని మనసుతోటి మీ యొక్క మనసులో ఉండే బాధలు పంచుకోగలుగుతారు. అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమికులు కలుసుకుంటారని చెప్పచ్చు. అలాగే ఇంటి రిపేర్లు, పెయింటింగ్లకు సంబంధించినటువంటి ఖర్చులు చేస్తారు. వాహనాలు సర్వీసింగ్ చేయించుకునే అవకాశాలు ఉన్నాయి. పనిలో అతిగా శ్రమ పడకండి. స్ట్రెస్ తగ్గించుకోండి. ఆరోగ్యానికి విశ్రాంతి ఇవ్వండి. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. మీకు కనుక లక్ష్మీనారాయణుడు అంటే కనుక ఇష్టమైతే కనుక ఒకసారి ఇక్కడ లైక్ చేయండి. ఆయన ఆశీస్సులు మీకు ఉంటాయి. అలాగే రేపటి రాశి ఫలం మీకు కావాలంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో లక్ష్మీనారాయణ స్వామివారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో ఈరోజు లక్ష్మీనారాయణ స్వామివారికి పూజ చేసుకుంటే మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.